కుక్క మనసులో కూలిపోయింది. తిండం లేదు, తిప్పడం లేదు, మంచి అనలేదు, మరిగి అనలేదు. ఆయన ఇప్పుడు కురులు కూడా మొదలైన మహాత్ములు. నిన్నగాక మన నా కూతురు పద్మాదేవి ఉద్యానం జరుచుకుని వచ్చింది. ఏ దెయ్యం పట్టిందో, పిసాయి పట్టిందో, కాడి పట్టిందో, జబ్బు వచ్చిందో, జ్వరం వచ్చిందో, చెడు పెట్టారో, శాతాలు పెట్టారో ఓ ఎనుము లేదలు కానీ ఆవిడ కన్నా తల్లిదండ్రులు ఈశ్వరు గుళ్ళే తీసుకెళ్లి అపచాటాలు చేయించారంట, రసలేకలు కట్టించారంట. దెయ్యమా, భూతమా, పిశాచ, కావనియా, జబ్బా, జనమా, జబ్బు జరువు ఏమి కాదమ్మా, ఆ అమ్మ ప్రేమలో పడ్డాది. ఓ శ్రీవాడి ప్రేమలో పడ్డదన్న మహాతల్లి. అప్పుడైతే శ్రీవాడి ప్రేమలో పడ్డాదో అక్కడ ఒక్లీపట్నాన్ని శ్రీనివాసుడు కూడా అక్కడ ఆడపిల్ల కాబట్టి ఇంటి చెప్పుకోలేకపోయింది. ఒక్లీపట్నాన్ని శ్రీనివాడు బయలుదేరుతుంటే కన్నా ప్రేమ పెంచిన ప్రేమ చాలా గొప్పది కాబట్టి ఆ ఒక్లిమాదేవి వచ్చే కొడుకు ఎదురుగా అడుగులు ముందుకుంటే వెళ్ళంటుందంట. బావో శ్రీనివాస కొడుకా చిరకాలని మగమా చిన్నామోయమో బావు శ్రీనివాస కొడుకా కలకాలని మగమా కదా పేరదురా అదిగో కలకాలని మగమా కొడిగా కదా పేరదురా బావో శ్రీనివాస అదిగో వద్రాలని మగమా కొడిగా ఓడే పెనురా కొడిగా వద్రాలని మగమా ఓడే పెనురా బావో శ్రీనివాస కొడికి నీ ఎవరేమన్నారా ఎంది పూచింతో కొడికి ఎవరేమన్నారా ఎంది పూచింతో బావు శ్రీనివాస కొడిక కన్నీరు పెట్టారా కారేమో అయ్యో కన్నీరు పెట్టిరా కొడిక కారేమో అదే బాబు శ్రీనివాస నువ్వు గొల్ల పెడుతున్నావా కొడిక గొల్ల బాటీరో అలాగని చెప్పి ఓకిల్ మాది ఎదుగుండి అడిగితే ఓ అమ్మా నడి ఎవర కూడా నాకెవరంత ఎవరు తిన్న నాకెవరంత డోలు అమ్మోయ్ అయి చూడోరే పెళ్ళ అయ్యి నాకు మేలు చేయే నన్గా నా తల్లు అదే బాబు శ్రీనివాస కోరిక ఉన్నట్టుండి పెళ్లి పెళ్లి అంటే నా ఇంట్లో చూస్తే ఎల్లడి కానీ 5 బస్సులు లేదు. నీకు పెళ్ళి ఎలా చేయండిరా కొడికా శ్రీనివాస. రే బాబు నాకాడ చూస్తే ఎల్లడి కానీ బస్సులు లేదు. నీకు పెళ్ళి ఎలా చేయండిరా కొడుకు. ఎర్రడికై 5 పైసలు ఈ కాడ లేకపోనా నాకు ఈ పెళ్లి చేయమ్మా. నాకు పెళ్లికి పెళ్లి వచ్చి కొడుకున్నా అంటే ఇంట్లో డబ్బు ఉందో ధనం ఉందో లేదో మనకి అనవసరం. పెళ్లి అంటే పెళ్లి చేసేయాల అప్పు అవుతుందో అవుతుందో అనవసరం. అయితే కంగారు వాళ్ళకం పిల్ల చేసి పెళ్లి చేస్తే అప్పుడు నువ్వు తీసుకుంటావు అలాగని చెప్పి వకీల మాదేవి అంటుంటే అప్పుడు బ్రహ్మదేవుడు కుమారి నార్మల్స్ ఉన్నాడంట. అమ్మా వకీల మాదేవి నీ కొడుకు శ్రీనివాసుడికి పెళ్లి జరపనాకి డబ్బు లేదని ఆ శాపనొద్దు. మన పురుగు పల్చే మహారాజనగా ఆకాశరాజు ఆకాశపడుతున్నాడు. భోగమసిగా కుబేరుడు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే ఈ పుట్లు దస్తాకాంతున్నాయి. ఎంత డబ్బు కావాలి అంత డబ్బు 100 లక్షలు వడ్డీ వాది వారికి వడ్డీకి ఇస్తారు. నువ్వు వెళ్ళగాడుగురా నాయనా. అప్పుడు వకీల మాదేవి డబ్బు కప్పుకి ఆకాశరాపట్నం బహిర్గట్టనకు భయం అనియా అదిగో దండవా మాయన్న నీకొందా
డబ్బుకి అప్పుకి వచ్చాను. ఇస్తానంటావా ఇవ్వనంటావా? అమ్మా చెల్లెమ్మ నువ్వు చూస్తే ఆడపిల్లవే ముసలి దాన్ని నీకు డబ్బు అప్పిస్తే అప్పలాది తెలిసిందిగా. ఓరన్నయ్యా, నేను చూస్తే ఆడపిల్లని ముసిదాన్ని నువ్వు అప్పిస్తే నీ అప్పుడే తెప్పేసిపోను అన్నయ్య. నా కొడుకు ఒకడు ఉన్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ అవతారంలో 700లో ఎంకరనే పుడతాడు. ఆయన కనుక తెల్లాకి వదలసి వస్తుంది. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి దిబ్బిని వదలడు వర్షం నెక్క నెత్తిని పెట్టి మోసుకొచ్చి అసలు తీర్చకపోయినా వడ్డీ కోసిన వారికి వడ్డీ చెల్లింతాను అన్నయ్య. అమ్మని సార్ అలా నన్నే మెచ్చిపోయి నీ కొడుకు ఒకడు ఉన్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ అవతారంలో 700లో ఎంకరనే పుడతాడా. ఆయన కొడుకు తెల్లారితే వదలొస్తూ వస్తాడా. అసలు తెచ్చపోనా వడ్డీ కొదిన వారికి వడ్డీ చెల్లించావా? అది అసలు ఉండాలా. వడ్డీ చెల్లించాలి. హే చలో అలాగని చెప్పి భోగమ్మ చెట్టు గారు చెప్పించిన శాపనాకారం వల్ల ఆయన ఆనాడు బట్టి ఈనాడు కూడా దిగి తిరుపతిలో అసలు ఉన్నదంట. వడ్డీ కోసం ఇప్పుడు కూడా వడ్డీయే కడతానంట. అయితే చెల్లుడా నీకు డబ్బు తగ్గిస్తాను. డబ్బుకి అవి కావాలి. హే తల్లో బ్రహ్మదేవుడు వారు ఈశ్వరుడు రావిపట తయారు చేసి రాతలు రాసి ముందు నాటికి కలియుగం పుట్టదలసి ఉన్నది పెరగదలసి ఉన్నది. నరుడికి ఈ లోటు కూడా హామీలు కావాలన్నారు. హోయం అది రావిపట్ట మేము రాతలు రాసిరంట. ఆయన కుదిరా 1,85,00,000 1,85,00,000 వడ్డీ కోసల వారికి వడ్డీకి ఇచ్చారు. డబ్బు దాన్ని పట్టుకుని ఒకమాదేవి ఇలా బయలుదేరుతున్నా. హోయం ఓ బాబు శ్రీనివాస అది కొడుకిలో నా కొడుక శ్రీనివాసుడు. పిల్లనే చూసైతే పెళ్ళి అన్నట్టుగానే మన గోపాలపురం వెళ్ళి గడప గడప తొక్కి డబ్బు తెచ్చాను, ధనం తెచ్చాను, పిల్లలు చూసి పెళ్లి చేసుకోరా కొడుకోయి. బాబు నేనే చేసుకుంటాను. అమ్మ కొడుకో అందుకనరా పాటి జాతి నిన్న సింపుతులు చేతగాళ్ళు వచ్చి కట్టుపూడి ఆడలు తిరుగుతా ఉన్నవరా కొడుకా శ్రీనివాస. బాబు ఎవరి పని తీసుకున్నారా చెప్పా. పిల్లలు చూసి పని లేదమ్మా. అప్పుడు పంచారు ఆ కాజరాజు పని కూడా ధనీదేవి ఆ దంపతులు కూడా లేక మారుతుంది. నువ్వు వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తావమ్మా. ఆ అమ్మాయికి నాకు ఇది జోడు బాగుంది. ఒరే బాబు ఆకాశాది అంటే మాట్లాడిన ఆయన అష్టవసరాల సిరి సంపదలు ఉన్నాయి, హారుగా బంగారు వాళ్ళ మేళ్ళు ఉన్నాయి, మిత్రులు ఉన్నాయి. మనకు చూడగా తాటేగిలడి ఈతరాకి ఇంట్లో ఉన్నాం. అంత ఉన్నవారి పెళ్ళి మన లేని వారికి ఇవ్వడం అంటే మాట్లాడకూడక బాబు. మనం కూడా రాజు కదా తల్లి. అమ్మా ఇంతకీ నేనెవరో నీకు తెలుసా? ఎవరు నాయన? అమ్మా రేపల్లి వాళ్ళు గీతాలను కూడా శ్రీకృష్ణ జన్మచ్చి కానీ వద్దకు వచ్చి చెన్నోళ్ళు పెద్దోళ్ళు చేసి పెరుగు పెళ్లి కాళ్ళని కూడా మా కన్న తల్లి గీదేవి గారికి వెళ్ళి 116 వేల మంది గోపికి ఏడాది అనంతరం అయిపోయి వెళ్ళిపోయింది. ఎదురు ఒక అనుకో శ్రీనివాస నీ కన్న తల్లి బాబు కృష్ణ నీ కన్న తల్లి గీదేవైనా తెలిసిన తెలియజేదైనా నీ కళ్యాణం చేసే అదృష్టం లేదనైనా లక్ష్యం తెలిసే భాగ్యం లేదనైనా అని వరవడియో కదమ్మా. అయితే కొడుక నా గురించి నీ అవతారం మారుకుంటూ వస్తున్నావా శ్రీనివాస? అలాగని చెప్పి
ఓకిలి మాదేవి అయ్యోని తీసుకెళ్ళి ఓకిలి పట్టణాన్ని ఇలా కళ్యాణం జరుగుతుంది గోయం ఆయన బురదవారేలా ఆయన చక్కదనంగా పెళ్ళిళ్ళు చేయాలా పండులు వేయాలా డబ్బుదాము సరిపోద్దని చెప్పి అయితే బాబు పిల్లలను నేను వెళ్తానన్నది అమ్మా నారదపురం నువ్వు వెళ్ళాలా నా పెళ్లి పెద్దగా అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు కూడా తల్లి ముందెళ్ళిస్తాను 7 అడుగులు నేను ఇస్తాను వెనక నొక్కేస్తాను ముందెళ్ళి ఏ మాట్లాడబోయే మాట్లాడతాదో నేను ఎన్ని క్లాస్ వేసుకెళ్తాను గుహం ఓరయ్యోనా వదరే వదునా ఓరాడా కోచుకొచ్చి ఆ ఎన్నికమ్మ కూడా ఎండేశారండి మొదటి కూడా మందొచ్చారు శుక్రవారం నాడు సకల రోజు మంగళవారం నాడు మధ్యాహ్నం భూమి పుత్రి చేసి అయ్యో ముగ్గురా దాచిలో మహాయమో నగిరి దశలు నడుపులు లేరు 10 మంది దశలు పక్కన లేరు 6 దశలు పంచి కట్టారు 4 గేగల లేరు గోయం అయ్యో పక్క పక్క అంటమ్మా పగడాలే బోసుహా వారు మూల మూలంటమ్మా ముచ్చాలే బోసుహా కుంచుడు ముచ్చాలి కుదిరిన ముట్ట అడ్డిడి ముచ్చాలి ఎవరైనా ముట్ట మాయడు ముచ్చాలి మనిషి ముట్ట సోళ ముచ్చాలి సొలసైన ముట్ట ఒట్టాది ఎవరింది భూమి ఎరగలిగే గోయం చూపుకి పెట్టలేదు ఎవరు పెట్టినడితే ఎవరు తొలగని పుస్తపు తొలగి ఆడుకున్నారంట
వస్తాపుదాన్ని ఆడుకుని వస్తాప రేకులు కొనాలి నంపి చూడండి ఇది జోడి కంచికి అలా ఉంది కైమంత్రింటే కోమను మాల కంకటల్లి సంక పోతున్నాడు సంకరోహ మాల ఆయన సినివాడి వారు ఇలా ఇరికి చేస్తున్నారు పోయాము అది అందారా తందారో అందారా తందారో చేతికి దండ కడిగాలి విషయాలు చేతికి వేర కడిగాలి కొండగా తల్లు నూనెము లేదు తల్లు చారము లేదు తల్లి బాబు కప్పుడు చంప దిగాలి నిరుడు అద్దలోకి వెళ్ళి నీడలు చూసి సంవత్సరానికి సోకు తానన్నారు దగ్గర ఖచ్చితంగా బెక్కరిగా తోడి చేరి చుక్కబొట్టు సిరిదిద్దుకుని ఆయన సూర్యుడు మెచ్చేటి చుక్కబట్టేటి చంద్రుడు మెచ్చేటి ఆ నిరువు బాబు తీసింది హోయంది హోయే ఆ నిరూపాపులు తీసి ఎలా పోస్తుందంట ఒళ్ళు మళ్ళీ అడదనించుకుని ఆ ఒక్క శ్రీనివాసుడు చక్కదంగా వెరికితే అదృష్టండి శంఖ పోతుందంట శంఖను ఒక బాల నెత్తి ఎరకల పట్ట నడుమక్క చుట్ట వెరికంట విలకేకలు ఎట్టుకుంటూ నరదాపురం ఆ వారు బయలుదేరుతారు హోయం నారదాయాపురం వారు ఎత్తి ఎరగొట్ట నడుమంతా చుట్ట వరికంటాను విలకేసి 12 వీధుల పట్నం పోనా అలాగే ఇందులో నడిమధ్యలో ఇలా విలకేకలు పెడతాను హోయం హోయే
Hakoi, ora paladiora que yo. Hairi sanata bolo ha, namna baturu, hoy haviro paru. Mallo laki sarang gulka mani koan kele bantri chair dorga amma. Apaladi kota mo dorga amma. అలా పంటను పాడును పిల్ల పాపలేదు కాదు కాపాడాల గోయందు వాడు అక్కలో మా ఎక్క దుర్గమ్మ నోటక్కమే పిలకి నూరు దండాలకు తమ్ముడు అమ్మునాబత్తూరు కోరిపిన వారు వంశంలో పుట్టిన సన్నాసరాకి పేరు ఆమరయ్యని కాడ అటుపడగా కళాకలు కళాంశ కళాక పేరుతో ఏరుకో సిద్ధిన ఆ ఒక అస్తిని కూడా కాజు కాపాడాలి పేరు అల్ల బాబా ఎందు అల్ల పండందు పాడందు చల్లగా చూడాలే దొరగా అక్క అయ్యో నీ చిన్న తమ్ముడు జగమ్మ అయ్యో పనికిలే వందేరా చెప్తుంది ఆసంత భద్రం గారు 100 రూపాయలండి. ఎడమ్మా ఆసంత భద్రం గారు 100 రూపాయలండి. హకోయ్ ఆసంత భద్రంగా రాకియో ఐనీసిన తాపూరో తల్లి 110 రూపాయలు
భద్రంగా పంపేడే హాకయ్యా పిల్ల మామలయ్యందు తొక్కిన భూదేవి ఆరు పంటంది పాడందు గాది కావాలా దొరగా తొక్కున భూదేవా తొక్కిన భూదేవా అమ్మ సోదో అమ్మ సోది ఓ అమ్మ హారో రాజా వీర కాల మాయ కాలారా ఓ అమ్మ హారో రారమ్మ కొంగార మెరుపు చెట్టేరో ఓ అమ్మ హారో నేరెరుపు చెట్టేనా ఏడో గడియలతో అలాగే ఆయన శ్రీనివాడు చక్కదానంగా ఎరిగిలాసు వేసుకుని సంఖ పూసలన్నా సంఖ ఒక వాళ్ళని ఎత్తి ఎగబట్టి నడమంక చుట్టా వెరికి పెరిగంటారు వీళ్ళ క్యాకులు వేసి 12 వీధిలో పట్టణం పోవడా 4-5 మధ్యలో మన గోపాలపట్నం క్యామలో తెచ్చి ఇలా వీళ్ళ కేకలు పెడుతున్నాడు గోయందు అప్పుడు కూడా మేడ మీద ధనీదే మేళలకించి 10 మంది దాచిని ఇలా అడుగు రాసి తీసుకురమ్మని ఇలా సాగమంది గోయందు అమ్మా దాచి కదలారా అయ్యో 12 వివేరామో అయ్యో పట్నం పోలోనే మాతల్లో మా రాసి ఎవరా వస్తావేంటమ్మా రానమ్మా ఏమమ్మా నీకేమ్మా మరి ఎందుకు రావే ఆనాడు మా అత్త భూతంగిదేవి మీ ఎరుకలు చేడి మీ రాసి విధులకి ఎరుక చెప్పడానికి వస్తే రాగి స్తంభాలు గట్టి పెట్టి స్వర్ణాకారంతో చిత్రహింసలు చేశారు ఆనాడు మా అత్త చేసిన మర్యాద నాకు చేస్తారని భయం వేస్తుంది అమ్మా చెడా అన్నాడు మీ అత్త భూతంగిదే మా రాసి ఎరుక చెప్పడానికి వస్తే రాజేంద్ర కొలుగుకుంటే రాగి తమ్మడికి కొలాకలతో చిత్రహింసలు చేశారు
కొట్టాకతో చేశారు కాబట్టి మీ ఎత్తగా చేశారు మరి నీకు చేశారు కాబట్టి మా రాశిలో ఉంటే భయం వస్తుందా అమ్మా నువ్వు నా ఆటాడదా నేను నీ ఆటాడదాన్ని నీకు వచ్చిన భయమేది అయితే రమ్మంటా అమ్మా అమ్మా మేరా సాగేదల్లో మా రాజులు అంటే రాజు లేరు కానీ ఆయనలో ఒక రోజు ఉన్నాడు అమ్మని తీసిపోతావని రాజవీధుల్లో దేపులు ఉంటాయి పాములు ఉంటాయి అమ్మా మరి రాజవీధులకి రావాలంటే రాజులు ఉంటారు నాకు చాలా భయం తల్లి అమ్మ రాజునగా రాజులు దేవులు పాములు అవన్నీ ఉంటాయని భయపడరా పిల్ల రాజులమ్మా రచ్చకెళ్ళిపోయారు కోతులు చూస్తే కొండకెళ్ళాయి పాములు చూస్తే పొట్టెక్కినాయి అమ్మా నీకు వచ్చిన భయమేమి లేదు మా గంగిదేవి అమ్మవారు నిన్ను రమ్మని నన్ను పంపించిందమ్మా అయితే అమ్మా మీ రాజవీధులకు రావాలంటే నా కొట్టు పెట్టాలమ్మా మీ రాజవీధులకు రావాలంటే నా కొట్టు పెట్టాలమ్మా పెట్టాలమ్మా అదే ఒట్టు పెట్టేస్తాను చూడు మా పుస్తకం అమ్మా అంటే ఈమెం బాధం కదమ్మా అందంగా అరిచేతిలో పెట్టాలమ్మా అందంగా చేతిలో పెట్టాలా ఓ లేదక్క వచ్చేట ఏమిటి
పట్టింది అదే ఈ పట్టింది కదా. ఈ పెట్టింది దాని తప్ప ఒట్టి పెట్టింది దాని తప్ప పని మళ్ళానా ఓ మొన్న ఈ పట్టిందని ఒట్టు పెట్టమంటే ఇదేనే వేస్తారు కదా. మరి వచ్చేది ఎక్కేస్తాలే ఎందుకంటే చెంగుతుంది నాకు అమ్మా. చెంగుతా. సంకరన్న బిడ్డ చేజారిపోయాడు తీసుకుందామని ఉంటే ఇట్మేం పెట్టారమ్మా మీరు ఒట్టు మరి వచ్చేది పెట్టాలి అందంగా అరిచేతులు ఓ అందంగా చేతిలో పెట్టాలా ఆమె పెడతాను పెడుతున్నాం దిక్కు మాసాన ముందు పెడితే గేదెని బాగా గొడి గేదెని దుబ్బు దుబ్బు బాధేమంటుంది ఇప్పుడు ఒట్టి పెడితే శివుడు వాసేయడం అంటుంది ఇదిగో అమ్మా నేను చూస్తే తాగో పిల్లనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏటువంటి ఇస్తూ వస్తూ బట్టలు ఉంచుతూ ఉంటాం మాట అన్నప్పుడల్లా కొంత కొంత కుసాలని కారుతుంది పెద్ద పెద్ద నాయులు రెడ్లు వచ్చారనుకో పండగ వస్తే ఫ్యాన్లు కానీ ఎట్టి కానీ వేసుకోరు ఆ శివుడు వచ్చి రాసుకుంటారు అమ్మ నీకు మాకు వస్తావా అమ్మా చెడా అయితే మా రసీదు వస్తాం నాయనా అయ్యో రామా చలో రాను భారత వాళ్ళకే అమ్మా భారత వాళ్ళకోరమ్మో అలా గొడవ ఇచ్చిళ్ళు మేడపై చేసి ఆయన పగడాలి ఏమైనా పొద్దున్న వద్రం మేడ ఓపెనింగ్ ఎక్కించి నాయన అయ్యో పన్నెండా తంబాల పన్నెట్లో నాలేగా తంబాల నడమా జీలో అయ్యో నాలేగా తంబాల నడమా జీలో అమ్మా చెడా ఆయన స్థానాలే గురించి సవాలే ఇచ్చో స్థానాలే గురించి సవాలే ఇచ్చో చెడా అయ్యో కుర్చే మా కొలబేడా కుదిరే కాలేసో అదే కుర్చీ మా కొలబేడా కుదిరింగా కూర్చోలే తెల్లోరా కుర్చీరా పైన దాసం దొరికి గారు చదవచ్చు కదా అయ్యురా ఖలో మాహే కోయ్ హైరీసిన రాముడు చిలక వెంకట రమణ నమ్మునా బత్తూరు దాసరు వంశంలో పుట్టిన దాసులు దుర్గబాబు గారు ఆకయ్యా ఆరింటనైదేరా తల్లి నిలిపేరు నీ పేరు వారిండు రూపాయలు నీ ఎర్రగోజులకి నీ పసుపు వంకలకి అని నట్టగిరి ఆడగలకి వాడికిలో మా పేరు దొరక అమ్మో ఓ లాలి లాలమ్మో ఓ లాలే లాలమ్మ ఓ నీకే నా తమ్ముడమ్మ అయ్యో తప్పున పూజేవి కోరిగలాగాల తెల్ల బాబలి అంటూ చల్లగా ఉండాలా అయ్యో ఇదిలో వర్మాన
పిల్లగారు దుర్గ తల్లి ఆశీర్వాద కాజాబడాల గోయమ్మ పుట్టక్క అమ్మని కొన్ని గాలి పడాలంచకుండా ప్రతిదానికి ముందెళ్తాం ఎరుకులు చేయడం మా రాసు దగ్గర తెలిసామాకు వచ్చి పుచ్చుమక్కలపేటలో పంది పిల్ల కూర్చుంది లాగది అమ్మోసారి ఏడు పైకి అమ్మా నేను అక్కడ చెప్పాను మీరు రాజవాడకు రానని కూర్చున్నా ఇళ్ళల్లో ఎదిచారు కదమ్మా మీరు అమ్మా చెరుడా కూర్చున్నా వెళ్ళాల పైకి విషయం బాధపడుతున్నావా మా రాష్ట్రం ఇంక మాకు మంది వెరికే సార్లు వచ్చారు కానీ ఇంత సెకండ్ వేకు వేడోడు కానీ కలవడు కానీ విని కలిగి ఇప్పుడు చూడలేదు చూడగా దేవుడు పంపించే దావీరికి వెళ్ళా ఉన్నాం అమ్మా చూడా కొంత పడితాను చెప్తా వేడమ్మా అమ్మా చూడా ఓరేదే పల్లేదే ఓ ప్రాంగాలేడా కనతాలు లేదు గారాలు లేవమ్మా తల్లటి మల్ల వల్లిందా ఏ జమామా చెప్పమ్మా ఊరేడు పల్లెడు చెప్పండి అమ్మా పోయినప్పుడు చెప్తాండి ఆ ఊరు అడిగేవో నన్ను అడిగినావు రాజు అడిగేవో రాజు అడిగేవో నా ఊరు వేరేటి రాజు అడిగేవో ఆ దేవలోకాలు అత్తవారిల్లు ఆ దేవలోకాలు అత్తవారిల్లు ఆ బ్రహ్మపట్నాలు కన్నవారిల్లు చెంచు ఎరకలవాడు చెల్లెలు నేను మరలు ఎరకలవాడు మరదల్ని నేను మైలు ఎరకలవాడు మరదల్ని నేను ఆ వేళ చూడగాడు అలినే నేను ఆ వేళ చూడగాడు అలినే నేను బొమ్మశంకర వాడే కూతురిని నేను కొంగ శంకర వాడే కూతురిని నేను ఇసుక దెబ్బల మీద ఇల్లేమో మాయో ఇసుక దెబ్బల మీద ఇల్లమ్మ మాయో పాలసముద్రం మీద పల్లిలే మాయో పాలసముద్రం మీద పల్లిలే మాయో ఏ ఊళ్ళో పోతుంటే అదే నా ఊరు ఏ ఊరు పోతాదే అది మా ఊరు అమ్మా ఓయ్ 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 అత్తవారిల్లు ఆ బ్రహ్మ
పట్టణాలు కన్నవారి కలవాడు కోడల్ని మైలిగారు కలవాడు మరదల్ని కలవాడు చెల్లెల్ని ఆవేళ సోడిగాడు వాళ్ళని గోదావరి ఒడ్డుని గుడిసిలమాయి బాల సముద్రం మీద పల్లెలమాయి ఏ ఊళ్ళో పోతుంటే అదే నా ఊరమ్మా. అమ్మ పెళ్ళైపోయిందంటే పెళ్ళైపోయిందమ్మా. ఎర్రగా పొరగా నీట్గా బాధగా ఉన్నా ఆ కోనందరి వచ్చి నీ కేసు వస్తా కొన్ని అడుగుని చూడే బాబు. అమ్మా పెళ్ళైపోయిందా ఓళ్ళే కట్టండి నాకు కూరొస్తుంది పడితే చెప్తే వేదమ్మా. మాలాంటి రాజులకే ఇటువంటి నగలు నాణ్యాలు లేవు. నువ్వు చెప్తే ఊరని తిరిగి ఎరిగి చెప్పే వెళ్ళగలుగుతాను. ఎక్కడికి వచ్చి అదే ఊరు అంటున్నావు. అమ్మా ఇటువంటి ఆభరణాలు నగలు నాణ్యాలు వచ్చి అందరూ అడగమన్నారు. అమ్మా అమ్మా చెల్లా చలిబాపుని గొప్ప చెల్లారో గొప్ప అమ్మా చెల్లారో కాలికి పిల్లలు కవచి పట్టుగా దాదాపు చేతికి దండ గడియాలి విసిరేడు చేతులకి వేలు గడియాలి ముండగా తల్లు నూనె లేదు దాదా తల్లు జానము లేదు సేరు చుక్కబడి చేతికి వచ్చు మెళ్ళలో లక్ష్మీ రాను అమ్మా అమ్మా చెడా ఇవన్నీ ఎవరు పెట్టారు నాకు చెప్పాలి. హే తలో చెప్పరా పరమాత రాజులకే పొద్దు నుంచి అమ్మా పరమట రాజులకి నేను ఎరికి చెప్పాను. రాజులకి ఎరికి చెప్పు నన్ను మెచ్చి విసిరేడు చేతులకి వీరగడియాలు ఎట్టారు. అమ్మాయి ఎగడే అవునమ్మా నాయమ్మ నాయమ్మ అమ్మా ఉత్తరపురం రాజులకి నేను ఎరికి చెప్పాను. ఉత్తర రాజులకి ఎరికి చెప్పేసి అమ్మకి రాజుకి చెప్తే ఇంకెవరికి చెప్పేయడమ్మా నువ్వు. అమ్మా ఓయ్ దాదాపు చేతులకి దండగడియాలు ఎట్టారు. అమ్మా అయితే దాదాపు జరిగి దండగడియాలి నాయమ్మ చిట్టులో సీతాదేవికి నేను ఎరికి చెప్పాను. అమ్మా చిట్టులో సీతాదేవి నువ్వు ఎరికి చెప్తే అంటే కలపలు పుట్టారు. అవునమ్మా బాలరాజులు పుట్టారు. అవునమ్మా బాలరాజు పుట్టారా నాయమ్మ
ఇంకో పొద్దున్న లేచి గోపాల పంట తీసుకెళ్తే పిల్లల బొట్టలో వెనక ఎరిగి చెప్పాలి ఒకవేళ పిల్లల బొట్టలే అనుకో పప్పు వచ్చి చెప్పని ఆడేస్తున్నా కదా మరి. చెప్తే పుడతారమ్మా. అందుకే మరి కుట్టకపోతేనే ఇంకో ఒకదాన్ని వెనకాల పప్పు వచ్చి చెప్పని ఆడేస్తా కదా మరి కోటంది మండలం కోటం తిరిగి అమ్మా ఓయ్ ఈ చిలక చీరల ఆభరణాలు పెట్టి ఓ ఈ సిలికిరాయికి ఆభరణాలు సీతదే పెట్టింది బా నాయమ్మ అందుకని అమ్మ అంతలా మీద చేస్తుంది చీర ఓయ్ పడకలో ఉన్న సీతాదేవికి నేను ఎరికి చెప్పాను. అవునమ్మా అవును పడితిలో సీతాదేవికి పరిచయ చేతలు చెప్తున్నావు నాయమ్మే నాయమ్మే నా ఎరికి మెచ్చి నిన్ను మెచ్చి. మెచ్చి పగడ పోసల ఆభరణాలు ఎట్టే అమ్మో నక్కితే బాబు ఓ 12 తులాలు మా ఆడూరికి వెళ్తాను ఇస్తాయితే రోజు చెప్పమ్మా చెప్పు అమ్మా ఓయ్ జగల్లో జాలరగానే నేను ఎరికి చెప్పాను. ఆ. నా ఎరుక మెచ్చి ఆ. నన్ను మెచ్చి ఆ. నున్నంగా తలదొప్పి నూనె ముళ్ళేసి జాలారి తలదొప్పి జల్లిపాపుడుకో మెప్పిలెట్టారు. అమ్మో ఇయ్యేటమ్మా అవునమ్మా అంటే జటల్లో జవార్గంగా పెట్టిందా అవునమ్మా. నువ్వు అంత బాగా చెప్తే ఏటమ్మా అవునమ్మా నేను చెప్తే తిరుగుండదమ్మా. ఏం తిరుగుడు ఏది ఎలాగ జరిగింది అలా జరిగితే మరి భలే చెప్పావులే అమ్మా. ఉన్నట్టు లేదు లేనట్టు ఆ చెప్తాను. చెప్పు నేను చెప్తే తిరుగుడదామంటే మండట్టు కూడా మాట్లాడమంటే 9 గోని చెప్పమ్మా ఒట్టి మాటలు చెప్పనమ్మా గట్టి మాటలు చెప్తాను. ఓహో అన్ని గది మాటలు చెప్తావు అవునమ్మా. చూడమ్మా చెప్తా అనుకుంటే దగ్గరికి వస్తాను అమ్మా ఆయన ఒక రాజు చూసుకోవాలి ఏం చెప్తావో నాకు అవసరం. అమ్మా ఓయ్. అయితే చేడా అన్ని చాలా చక్కగా ఉన్నాయి కానీ అమ్మ మీ ఆయన ఎలా ఉంటాడు మా ఆయన చాలా అందకూడమ్మా. చిరంజీవి ఉంటాడా చిరంజీవి ఏమో సరిపోడమ్మా. దగ్గర బాలకృష్ణకి ఇంకా పిల్లలు ఉన్నాయమ్మా. మా ఆయన ఇంకా కన్నా అమ్మ సిక్కంతా బాగా తెచ్చి ముద్దు చెల్లి భూమిని ఆ ముగ్గురు అవుతాడు ఎత్తుకుంటే చూసారు ఆయన కన్నా ప్రేమ మీద పెంచిన ప్రేమ గొప్ప కాబట్టి ఒకరి మీద వచ్చి అడుగుతుందంట బావో ఓ శ్రీనివాస ఆయన చిన్నోడు తీసుకొచ్చి పెద్దోడు చేసాను నన్నేదో పిడికి ముగ్గురు చేస్తాం అనుకున్నాను ఉన్నట్టుండి మీరు ముగ్గురు కూడా అవుతాడు ఎత్తితే నన్ను ఎవరు చూస్తారా కొడుకు ఓలేనమ్మా పెంచడానికి అంటే నేను